ఫిబ్రవరి మాసములో ఈ 3వ పునరుద్ధార దినమందు దేవుడు మనల్ని ఈ విధంగా సమకూర్చినందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. పాస్టర్ గారు దైవ సేవకులు ఎప్పుడైతే హ్యాండ్ బిల్ పెట్టారో దాంట్లో వాట్సాప్లో నా హృదయం చాలా ఉప్పొంగింది. ఎందుకంటే మా సంఘంలో, మీ సంఘం కాదు కానీ మా సంఘం గురించి చెప్తున్నాను, కొన్నిసార్లు ఉపవాస ప్రార్థనలే సరిగ్గా చేయలేము. ఏం ప్రార్థనలు? ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళకి పనులు ఎక్కువ, అందుకే దేవుడు కూడా వాళ్ళకు దూరంగా ఉంటాడు. అర్థమైందా? ఎవరికి పనులు దూరంగా ఎక్కువ ఉంటాయో వాళ్ళకి దేవుడు దూరంగా ఉంటాడు. ఇది అర్థం చేసుకోవాలి. ఆ సిటీలో ఏంటంటే ఎప్పుడు పనులైనా కుటుంబం ఇవన్నీ చూసుకుంటుంటారు. కానీ దేవుని మహాకృపను బట్టి ఆయన మనల్ని అందరినీ కాపాడి సంరక్షించి నడిపించాడు. ఆ హ్యాండ్ బిల్ చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఏంటంటే ఈ దినములో కూడుకోవాలి అనని. ఎందుకంటే ఈ 100 నెలలు ఎలా నడిపించగలిగాడు, ఎలా దేవుడు కార్యం జరిగించాడు అనే సాక్ష్యం వినాలని నేను వచ్చాను. ఈరోజు వాక్యం బోధించాలని కాదు, కానీ అన్నగారు నన్ను ప్రేమించి ఈ అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటిగా దేవునికిని, దైవ సేవకులకు, మీకు అందరికీ, మరియు అన్నగారు ఆత్మీయ తల్లిగారు వారు కూడా మనతో ఉండటం చాలా సంతోషం. నాకు నిజంగా ధన్యతగా భావిస్తున్నాను. యాక్చువల్లీ అన్నగారు కూడా ఒక వయసు అయినట్టు కనపడతారు కదా, ఆయన కటింగ్ కానీ ఎట్టు కలర్ అయినా చూస్తే. కానీ ఇప్పటికీ వారి ఆత్మీయ తల్లి మీద ఆయనకున్న అభిమానం చూడండి. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో కొంతమంది ఒక స్టేజీకి వచ్చేస్తే వెనక ముందు అందరినీ మర్చిపోతారు. కానీ ఆయన ఉదయాన్నే లేచి రెడీ అయ్యి కారు తీసుకొని అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆమెను పికప్ చేసుకొని వచ్చారు. సో కనుక నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే ఈరోజు ఉదయము నేను కూడా అలా చేయాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. హల్లెలూయా. నిజమే, మనము ఎన్నెన్నో చేస్తుంటాం, కానీ మన వల్ల ప్రభువులో నడిపించిన వారు, మన కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేసిన వారు, మనల్ని ఆదరించిన వారిని మనం జ్ఞాపకం చేసుకోవటం మంచి పద్ధతి. సో కనుక ఆ విషయాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అమ్మగారు కూడా మన మధ్యకి రావటం సంతోషం. మరొకసారి వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నగారి కంటే నేను పాడలేను, ఆయనలాగా నేను చెప్పలేను. కాదంటే ఆయనకు నా మీద ఉన్న అభిమానాన్ని బట్టి ఈ అవకాశాన్ని ఇచ్చారు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచనను మీతో నేను పంచుకుంటున్నాను. అన్నకంటే మించి ప్రత్యేకంగా ఏం నేను చెప్పదలుచుకోలేదు, కానీ చెప్పలేను కూడా. కానీ ఆత్మదేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచనను మీతో నేను పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం నుంచి 47వ వచనం వరకు మనం చదువుకుందాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42 నుంచి 47 వరకు. థ్యాంక్ యూ అమ్మా. దేవుడు తన వాక్యాన్ని మన పట్ల ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, నేను స్తుతించి కనపరుస్తుంటున్నాను. మీ సన్నిధిలో నిలుచున్న నేను బలహీనుడను. దయచేసి మీ యొక్క రక్తంలో కడిగి శుద్ధీకరించి మీ ఆత్మతో బలపరిచి మాతో మీరు మాట్లాడమని మనవి చేస్తుంటున్నాం. మీ మాటలే మమ్మల్ని బ్రతికించేది, మీ మాటలే మమ్మల్ని ఆదరించేది, ఈ మాటలే మమ్మల్ని పరలోకానికి సిద్ధపరిచేది. కనుక నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచి సహాయం చేయమని వచ్చిన బిడ్డలందరిని బట్టి నిన్ను స్తుతించి గణపరుస్తూ క్రీస్తునామను బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా. వాక్యానికి వెళ్ళే ముందు ఒక చరణం పాడాలని నేను అనుకుంటున్నాను. నేను అప్పుడే చెప్పి నేను సింగర్ కాదు, ఐఎమ్ సిన్నర్ నాట్ సింగర్. ఓకే, పాడాలని ఒక ఆలోచన, అందుకని. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా, మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. నీ మాటలే జీవపు ఊటలు, నీ పలుకులే ప్రాణాధారములు, నీ మాటలే జీవపు ఊటలు, నీ పలుకులే ప్రాణాధారములు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. సమరయ స్త్రీతో మాట్లాడావు, సకల పాపములు పరిహరించావు. సమరయ స్త్రీతో మాట్లాడావు, సకల పాపములు పరిహరించావు. జీవ జలములు త్రావనిచ్చావు, జీవ జలములు త్రావనిచ్చావు. జీవితమునే మార్చివేశావు, జీవితమునే మార్చివేశావు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. చచ్చిన లాజరును చక్కగా పిలిచావు, బయటకు రమ్మని ఆదేశించావు. చచ్చిన లాజరును చక్కగా పిలిచావు, బయటకు రమ్మని ఆదేశించావు. కుళ్ళిన శవముకు జీవమిచ్చావు, కుళ్ళిన శవముకు జీవమిచ్చావు. మళ్ళీ బ్రతుకును దయచేశావు, మళ్ళీ బ్రతుకును దయచేశావు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. నీకోదేముతో మాట్లాడావు, నీ మార్గమును చూపించావు. నీకోదేముతో మాట్లాడావు, నీ మార్గమును చూపించావు. నూతన జన్మను దయచేశావు, నూతన జన్మను దయచేశావు. నూతన సృష్టిగా మార్చినావు, నూతన సృష్టిగా మార్చినావు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. నీ మాటలే జీవపు ఊటలు, నీ పలుకులే ప్రాణాధారములు, నీ మాటలే జీవపు ఊటలు, నీ పలుకులే ప్రాణాధారములు. హల్లెలూయా. ఈ
ఎస్, ఆయన మాట్లాడితే మనకు క్షేమం. చదువుబడిన లేఖన భాగంలో నుంచి మనం నేర్చుకునే అంశం ఏంటంటే, దేవుని నిజ సంఘము యొక్క గుర్తులు ఏంటి? గుర్తులు అంటే మీకు అర్థమైందా? అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ్ కుమార్ ఉన్నారనుకోండి. ప్రేమ్ కుమార్ చూస్తే మనకేం గుర్తు వస్తుంది? నా తెలుగు అర్థమవుతుందా మీకు? మీరంతా సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదు. దేవుని మందిరం కదా, హ్యాపీగా కూర్చొని మానందాం, నేర్చుకుందాం. ఓకే, ప్రేమ్ కుమార్ను చూస్తే మనకేమనిపిస్తుంది? మీకేమనిపించలేదా? ఏమ్మా, చిన్న పాస్టరు, ఇంకా చెప్పాలంటే వాళ్ళ డాడీ అని అనుకుంటాం కదా. చిన్న అబ్బాయిని చూస్తే ఏమనిపిస్తుంది? ఎలా ఉంటాడు చిన్న అబ్బాయి? మీరు ఇంకెవరు గమనించలేదా వాళ్ళను? అంటే పోలికలు అనమాట, గుర్తులు కదా. ఇప్పుడు మా రెండో బాబుని చూస్తే, నన్ను చూస్తే ఏమంటారంటే, అంతా నిన్ను చూసినట్టు ఉంటుంది పాస్టర్ అయ్యా అంటారు. అంటే అర్థమైందంటే ఇద్దరు ఒకే పోలికలు కలిగి ఉండటం. కనుక దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించినట్లయితే సంఘానికి, దేవుని నిజ సంఘానికి ఉండాల్సినటువంటి గుర్తులేంటి? ఈ రోజులో సంఘాలు చాలా రకాలు ఉన్నాయి కదా. సంస్థల ద్వారా ఏర్పాటు చేయబడిన సంఘాలు, కులాలకు సంబంధించిన సంఘాలు, ప్రాంతపు సంఘాలు, వ్యక్తుల ద్వారా ఏర్పరచబడిన సంఘాలు, ఇంకా చెప్పాలంటే క్రీస్తు రక్తం ద్వారా కొనబడినటువంటి సంఘాలు. హల్లెలూయా. ఈ సంఘాలు అన్నిట్లో కూడా శ్రేష్టమైన సంఘం ఏది అని అంటే, బాప్టిస్ట్ కాదు, సిఎస్ఐ కాదు, పెంటెకోస్టల్ కాదు, బ్రదరన్ గారు, సెవెంత్ డే అడ్వెంట్ అసలే కాదు. మరి ఏంటి అని అంటే, యేసు రక్తములో ఎవరైతే కడగబడతారో వారు దేవుని సంఘం. హల్లెలూయా. అలాంటి సంఘానికి ఉండవలసినటువంటి గుర్తులు ఏంటి? ఒకవేళ ఒక ఊరిలో ఒక తండ్రి ఉన్నారనుకోండి, ఆయన మంచి వ్యక్తి, ప్రేమ కలిగిన వాడు, సాత్వికుడు, ఎవరితో జగడమాడు కదా, చాలా మంచి వ్యక్తి అనుకోండి. వాళ్ళ అబ్బాయి ఆయనకు విరోధంగా బ్రతుకుతున్నారనుకోండి, అతను చూస్తే ఏమంటారు ఊరివారు? ఏంటయ్యా నువ్వు మీ నాన్నకు చెడబుట్టావు అంటారు, మా కడప భాషలో అయితే. నువ్వు మీ నాన్నలాగా లేవంటారు. అంటే అర్థమైందంటే డాడీ పోలికలు, డాడీ యొక్క నడవడిక లేని జీవితాన్ని అలా వర్ణిస్తుంటారు. కానీ ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చూసుకున్నట్లయితే, ఆ రోజుల్లో ఆది సంఘములో ఉన్నటువంటి గుర్తులు ఈరోజు మనకు కూడా ఉండాలి. అది ఈరోజు మనం నేర్చుకుని పోయేటువంటి అంశం. 100 రక్షణ సువార్త కూడికలు జరిపించుకుంటున్నటువంటి మీరు నిజంగా ధన్యులు. ఎన్నో సంఘాల్లో ఎన్నో కార్యక్రమాలు ప్రారంభిస్తారు, కానీ సంపూర్తి చేయటము చాలా కష్టం, అంత సులభం కాదు. కానీ దేవుని మహాకృపను బట్టి ఆయన ఈ సంఘాన్ని బలపరిచి సేవకులకు తోడుగా ఉండి జరిగిస్తున్న కార్యాలను బట్టి దేవుని నేను స్తుతిస్తుంటున్నాను. ఆ విధంగా ఉంటున్నట్టు మన జీవితాల్లో మనం ఎలాంటి గుర్తులు ఉండాలి? నంబర్ 1, 42 వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టెను విడుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరందరూ కూడా యేసు ప్రభువు వారి వాక్యాన్ని విన్నవారు. వాక్యాన్ని విన్న తర్వాత ఆ మారు మనసు పొందినవారు, మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం పొందినవారు, బాప్తిసం పొందిన తర్వాత సంఘంలో చేర్చబడిన వారు. దేవుని సంఘానికి ఉండవలసినటువంటి మొట్టమొదటి గుర్తు ఏంటంటే, దేవుని కార్యముల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఆసక్తి. దేని పట్ల? మన ఇంటి కార్యాల పట్ల ఆసక్తి ఉంటాం, ఉద్యోగాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాం, మన పిల్లల పట్ల ఆసక్తి కలిగి ఉంటాం కదా. ఒకవేళ ఇలాగ మందిరాలు కడుతుంటే మందిరాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాం. అవన్నీ మంచిదే, కానీ శ్రేష్టమైనటువంటిది ఏంటంటే దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఈ రోజుల్లో మీకు తెలుసో లేదో, అమెరికాలో ఇంతకుముందు ఉండేటువంటి సంఘాలను ఈరోజు షాపింగ్ మాల్స్ లాగా అమ్మేశారు, బార్లు పెట్టారు ఆ సంఘాల్లో. ఎంత దారుణం ఆలోచన చేయండి. ఈ దినాల్లో సంఘాలు చాలా మూతపడిపోతున్నాయి, దేవుని కార్యాలు చేయకుండా విడిచిపెట్టేస్తున్నారు. కానీ ఆది సంఘంలో మనం చదివినట్లయితే
వారు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుడు యందును ప్రార్థన చేయటం యందును వారు ఎలాగున్నారంట? ఎడతెగకు ఉన్నారు. ఇష్టమైనప్పుడు వెళ్ళి, ఇష్టం లేనప్పుడు ఆగిపోయి, సంతోషం ఉన్నప్పుడు వెళ్ళి, కష్టం వచ్చినప్పుడు ఆగిపోయి, అలాగ కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము అనంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన నువ్వు నేను ఆయన సంఘం. మనము ఆయన కార్యాల పట్ల ఏం కలిగి ఉండాలంట? ఆసక్తి కలిగి ఉండాలి. పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో మనం చదువుకున్నట్లయితే పౌలు గారు ఈ విధంగా మనకు సెలవిస్తుంటున్నారు. కాగా నా ప్రియ సహోదరులారా, చదువుతారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము నంబర్ 1 మనం ఎరగాల్సింది ఏంటంటే, ప్రభువునందు మన యొక్క ప్రయాస వ్యర్థం కాదని మనం ఎరిగి ఉండాలి. అమ్మగారు ఇక్కడ ఉన్నారు. ఆమె అయ్యగారిని, ఈ పరిచర్ని, ఈ మందిరాన్ని చూసి ఎంత సంతోషిస్తుంటారో. ఆమె కళ్ళలో నేను నీళ్లు చూస్తున్నాను. ఎందుకు? యేసేపు అయ్యగారు ఇంతగా పెరిగిపోయాడని బాధ కాదు. ఆ రోజుల్లో ఆయన్ను దగ్గరికి తీసుకొని ప్రార్థన చేసి ఆదరించిన కారణాన్ని బట్టి ఈరోజు ఆ చిన్న పరిచర్య ద్వారా దేవుడు ఇంత గొప్ప మందిరాన్ని ఇచ్చి ఇంత గొప్ప పరిచర్య చేస్తున్నాడని కృతజ్ఞతగా ఆమె కన్నీరు విడుస్తాను. నేను చూస్తున్నాను వచ్చినప్పటి నుంచి. ఆ వయసుకు నేను వస్తే నిలబడి ఆరాధన, అప్పుడప్పుడు నాకు కొంచెం ఒళ్ళు బరువు, అందరు నిలబడి ఆరాధన చేస్తుంటే నేను కూర్చుంటాను కొన్నిసార్లు కాలు నొప్పులని. కానీ ఆమె బలవంతంగా లేచి నిలబడడానికి కూడా ఓపిక లేకపోయినా కూడా లేచి నిలబడి మనకంటే ఉత్సాహంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నారు. నేనేం చెప్తున్నంటే, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఉండాలి అని అన్నాడు. నేను మరలా చెప్తున్నాను, లోకానుసారంగా నువ్వేం చేసినా ఒకరోజు వ్యర్థమైపోద్ది. మేడ మిద్దెలు ఒకరోజు లేకుండా పోతాయి, పంట పొలాలు ఒకరోజు లేకుండా పోతాయి, బంధువులు స్నేహితులు ఒకరోజు నిన్ను విడిచిపెట్టి వెళతారు. కానీ ప్రభునందు మనం చేసే పరిచర్య ఎన్నటెన్నటికి అది వృధా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు అంటున్నాడు, కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను. భక్తిలో స్థిరంగా ఉండాలి. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. నువ్వు తాగి బజారంతా తిరిగి పిచ్చి కుక్కలాగా అరిసేటప్పుడు ఎవరు మాట్లాడరు, ఎందుకంటే ఏమైనా చేస్తాడని. నువ్వు మందిరానికి పోతున్నావు అనుకో, చెడు అలవాట్లు మానుకొని బైబిల్ చేతపట్టుకుని మందిరానికి వెళ్తుంటే చాలామంది గేలు చేసేవాళ్ళు. అబ్బా ఏమో చాలా మారిపోయిందయ్యా, వీడు చాలా మారిపోయాడయ్యా, నిన్నటి వరకు తాగాడయ్యా, ఇప్పుడు మందిరానికి పోతున్నాడయ్యా అని చాలామంది గేలు చేస్తారు. లోకములో చెడు చేసేటప్పుడు అందరూ భయపడతారు, కానీ మంచి చేసేటప్పుడు ఎవడు భయపడ్డు. అందుకని పౌలు అంటాడు, మీరు కదలని వారును. చాలా కష్టాలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా అనేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ వాటన్నిటిని మధ్య మనం ఏం చేయాలంట? కదలకూడదు. ఏవుకు కదిలిపోయే పరిస్థితులు వచ్చాయి. ఒకే రోజు ఇంట్లో ఎన్ని శవాలు ఉన్నాయండి? ఎన్ని? మనకు జలుబు పడితేనే చర్చికి రాము. వస్తామా మనం చర్చికి? తలనొప్పి బాగా విపరీతంగా వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ రోజు ఆదివారం సెలవు కదా మనకు. కానీ ఏవు వాక్యంలో మనం చూసినట్లయితే 7 మంది కొడుకులు, 3 కూతుర్లు, 10 శవాలు ఒకేసారి ఉన్నాయి. ఆ శవాలను పక్కన పెట్టి దేవుణ్ణి ఆరాధించాడు. ఏమని ఆరాధించాడు తెలుసా? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, ఆయన నామకు స్తుతి కలుగును గాక అన్నాడు. హల్లెలూయా. అది కదలని విధానం. అంటే మనకు కొంచెం కష్టం వస్తేనే, తలనొప్పి ఎక్కువ వస్తేనే, కాలు నొప్పులు ఎక్కువైతేనే, లేకపోతే చేనులోని పంట ఒకసారిగా నాశనం అయిపోయిందనుకోండి, యాడ దేవుడు ఉన్నాడని మనం దేవునికి విరోధంగా మాట్లాడతాం. ఒకవేళ ఉన్నట్టుండి మన చేతిలో 10,000 జారిపోయిందనుకోండి, ప్రయాణంలో దేవుని మీద సనుక్కుంటాం, దేవునికి దూరం అవుతుంటాం. కానీ ఏబు జీవితంలో మనం చూసినట్లయితే ఒకే రోజు తన సొంత గర్భాన పుట్టినటువంటి 10 మంది బిడ్డలు చనిపోయినా కూడా వారిని అలాగ పక్కన పెట్టి దేవుణ్ణి ఆరాధించాడు. హల్లెలూయా. అది క్రైస్తవ జీవితానికి ఉండవలసినటువంటి గుర్తు, భక్తికి గుర్తు దేవుని బిడ్డలారా. అప్పుడే దైవజనులు పాడారు, నీ ఉంటే నాకు, ఎస్
ఆ పాట హృదయపూర్వకంగా మనం పాడితే అదే మనకు ఒక మెసేజ్ అవ్వదు. నా అనుభవం ఏంటంటే ఏ పాట అయినా కూడా అనుభవిస్తూ పాడాలి. కొంతమంది అన్నం తింటారు. ఎలా తింటారు తెలుసా? కడుపు నిండితే చాలని దగదగడగా మింగేస్తారు. వాళ్ళని అడగండి ఎలాగొంది టేస్ట్ అంటే ఏం చెప్పలేరు. ఎవరైతే నిదానంగా నములుతూ జాగ్రత్తగా ఒక ముద్ద తర్వాత ఆస్వాదిస్తూ తింటారో వాళ్ళని అడిగితే చెప్తారు ఏమని, చాలా బాగుంది, లేకపోతే ఉప్పు ఎక్కువ పడింది, లేకపోతే కారం తక్కువ పడింది అని చెప్తారు. ఎందుకు చెప్తానంటే భక్తిలో నిలబడే అనుభవం కావాలి. క్రైస్తవ జీవితం అంటే పూలబాట కాదండి. ఇప్పుడు ఆదివారం కనుక నేను వైట్ అండ్ వైట్ వేసుకున్నాను, అర్థమైందా? వైట్ అండ్ వైట్ ఇప్పు తీస్తే అన్ని గాయాలు ఈపుకు, అందరూ బాగా అప్రిషియేట్ చేస్తారు. కానీ పాస్టర్లకు వచ్చే నిందలు అంతెంత నిందలు కాదు. తింటేనేమో తిన్నారంటారు, తినకపోతేనేమో ఎచ్చులు అంటారు. మామూలు బట్టలు వేసుకుంటే గతి లేని వాళ్ళు అంటారు. ఇలాగ మంచి గొడ్డలు వేసుకుని రైరు వేసుకుంటే చాలా ఎచ్చులండి అంటారు. నేను ఎందుకు చెప్తానంటే భక్తులు ఇవన్నీ ఎదురవుతాయి. సేవకులకు ఎదురవుతాయి, దేవుని పిల్లలకు ఎదురవుతాయి, క్రైస్తవులకు ఎదురవుతాయి. కానీ వీటన్నిటిలో మనం ఏం చేయాలో పౌలు అంటాడు, కదలను వారును స్థిరంగా ఉండాలి. నీ భక్తి కదిలిపోకూడదు, నీ ప్రార్థన జీవితం కదిలిపోకూడదు, నీకున్న ధైర్యం కదిలిపోకూడదు, దేవుని మీద నీకున్న విశ్వాసం కదిలిపోకూడదు. ఎలాగుండాలంటే స్థిరముగా ఉండాలి. నాకు అనిపిస్తుంది ఈ బిల్డింగు ప్రభు రాకుడు వస్తే తప్ప లేకపోతే ఇంకేం కాదు. హల్లెలూయా. అయ్యగారు అన్నారు నా జీవితం ధన్యకరమైంది అని. ఎందుకు అని అంటే 10 ఎకరాల భూమి కొన్నానని కాదు, 10 అంతస్తులు కట్టానని కాదు, దేవుని మందిరం కట్టానని. హల్లెలూయా. నాకు కూడా షాక్ అనిపించింది వచ్చి చూసిన తర్వాత. ఈ ప్రాంతంలో ఇంత గొప్ప అద్భుతమైన మందిరం ప్రభు కట్టించాడు. కారణం ఏంటంటే భక్తిలో నిలబడ్డం. అయ్యగారిని అడిగితే చెప్తారు ఎన్ని రాత్రులు కన్నీరు విడిచారో, ఎన్ని ఉపవాసాలు ఉన్నారో, ఎంత దేవుని దగ్గర బ్రతిమలాడారో, ఎన్ని కష్టాలు గుండా వెళ్ళారో, ఎన్ని నష్టాలు గుండా వెళ్ళారో. మీకు తెలుసు పలుసార్లు అయ్యగారు యాక్సిడెంట్ అయ్యారు. యేసు ప్రభుల వారు కూడా నాలాంటి కోప్పడే వ్యక్తి అయినంటే యేసయ్య గారు మేమిద్దరం ఇప్పుడు ఉండేవాళ్ళం కాదు. నేను కూడా కోవిడ్లో వెళ్ళిపోయి ఉండేవాడిని. కోవిడ్లో మా ఇంట్లో అందరూ అనుకున్నారు ఇంకా నేను ఉండను. నేను ఒకటే ప్రార్థన చేశాను, కోవిడ్ని బట్టి భయపడలేదు కానీ ఒక్క విషయంలో కన్నీరు విడిచాను. ప్రభువా, నీకెక్కడైనా నేను విరోధకరమైన కార్యాలు చేసి ఉంటే, నేను మనిషిని గనక, నేను పాస్టర్ అవ్వచ్చు, బైబిల్ కాలేజ్ రన్ చేయొచ్చు, అనేకులకు బైబిల్ బోధిస్తుండొచ్చు, కానీ నేను కూడా మనిషిని గనక, రక్తమాంసాలతో ఉన్నాను గనక, ఎక్కడైనా నీకు విరోధమైన కార్యాలు చేస్తుంటే నన్ను క్షమించి మీ రక్తంలో కడిగి శుద్ధీకరించి తర్వాత నీ సన్నిధి పిలుచుకో. ఒకవేళ ఆయుష్ ఇస్తే నీ సేవ చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. కోవిడ్ రాకముందుగా చాలా తక్కువ పరిచయం చేశాను. కోవిడ్ తర్వాత వారంలో 3 రోజులు ఇంట్లో ఉంటే 3 రోజులు బయట ఉంటాను. అంటే గొప్పతనానికి నేను చెప్పడం లేదు, సేవ గురించి చెప్తున్నాను. దేవుని మందిరములో దేవుని బిడ్డలుగా మనకు ఉండాల్సిన మొట్టమొదటి గుర్తు ఏంటంటే దేవుని కార్యాల పట్ల ఏముండాలి? ఆసక్తి ఉండాలి. మందిరంలో ఒక కార్యం అంటే, దేవుని కార్యాలు జరుగుతున్నాయంటే మన పనులన్నీ పక్కన పెట్టి ఆయన పని కొరకు మనం ప్రయాసపడేవారు ఉండాలి. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, నేను సువార్తను గురించి సిగ్గుపడేవాడను కాను అంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు మన కుటుంబానికి, ఎన్నోసార్లు మన జీవితానికి, ఎన్నోసార్లు మన మందిరానికి అనేక రకమైన సోదరులు అపవాది తీసుకొస్తుంటాడు. కానీ వాటన్నిటిలో మనం ఏం చేయకూడదంట? సోలిపోకూడదు, సొమ్మసిల్లిపోకూడదు. అదేవిధంగా ఏముంది? కదిలిపోకూడదు. కొంతమంది చూడండి, మందిరానికి వచ్చిన ప్రారంభంలో భక్తిగా ఉంటారు. పాస్టరమ్మ కంటే ముందు వస్తారు. 9 గంటలకు ఆరాధన అంటే 8:30కి వస్తారు. ఏం పాస్టర్ అయ్యా ఇంకా రెడీ అవ్వలేదా? ఏం పాస్టరమ్మ ఇంకా రెడీ అవ్వలేదని. ఒక కొద్ది రోజులు 6 నెలలు పోయినాక నెలలో 2 వారాలు వస్తారు. ఆ తర్వాత 6 నెలలు పోయినాక నెలలో ఒకసారి వస్తారు. ఆ తర్వాత మేము చదువుకునేటప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్స్ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు అనమాట. స్కూల్ ఎలా జరుగుతుందో లేదో, స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారో లేదో తెలుసుకోవడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు. అలాగ వస్తారు కొంతమంది. మీ సంఘస్థులు కానీ మా సంఘంలో అలాంటివి జరుగుతున్నాయి. ఎందుకు చెప్తున్నాను? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది సంఘానికి, దేవుని సంఘానికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి గుర్తు ఏంటంటే దేవుని కార్యాల పట్ల ఏం కలిగి ఉండాలి? మనము ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధి యందు
ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలి. తర్వాత పౌలు అంటాడు, మనం కదిలిపోకూడదు. నీ జీవితంలో కదిలిపోతున్నావా? ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు, ఎన్ని నష్టాలు. ఇప్పుడు అమ్మగారు ఉన్నారు, ఆమెను అడిగితే చెప్పుద్ది వాళ్ళ సేవలో ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారని. సేవ అనేది మనం అనుకున్నంత ఈజీ కాదు. మా సీనియర్ పాస్టర్ అంటాడు, సేవ అంటే సావు అన్నాడు. సేవ ఈజ్ ఈక్వల్ టు సావు అన్నాడు. అంటే నువ్వు చావటానికి కూడా సిద్ధపడితేనే సేవకు రమ్మంటాడు ఆయన. సేవ అంటే పూలబాట కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా దేవుడు మనకిచ్చిన భాగ్యం ఏంటంటే ఆయన కార్యాల పట్ల మనం ఎల్లప్పుడూ కూడా ఏం కలిగి ఉండాలా? ఆసక్తి కలిగి ఉండాలి. పౌలు అంటాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాని అంటాడు. మనం దేవుని గురించి, దేవుని కార్యాల గురించి సిగ్గుపడే వారంగా మనం ఉండకూడదు దేవుని బిడ్డలారా. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే 43వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. చాలు. ఏం కలిగిందంట? ఏం భయము? ఈ రోజుల్లో సంఘాలకు పాస్టర్ భయం ఉంది, ఈ రోజుల్లో మేనేజర్ల భయం ఉంది, ఈ రోజుల్లో భార్య భయం ఉంది. ఉందా లేదా? మీ ఊర్లో భార్య భయం లేని బొగోళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్ట అన్నాడంటే సంసారానికి ఆయనకు సెట్ కాదని అర్థం చేసుకోవాలి. ఒకవేళ డైరెక్ట్గా చెప్పలేకపోయినా ఈవెన్ బోధిస్తాను నేను కూడా. హోమ్ మినిస్టర్ పవర్ అంత పెద్దదన్నమాట. చూడండి, అన్ని మినిస్ట్రీస్ కంటే కూడా హోమ్ మినిస్టర్ పవర్ ఎక్కువ. అర్థమైందా? నేనేమంటున్నానంటే కుటుంబ వ్యవస్థను కట్టుకోవటానికి ఒకరికొకరు భయపడటం తప్పులేదు, కానీ దేవుని భయాన్ని పక్కన పెట్టకూడదు. దేవుని మందిరానికి ఉండాల్సినటువంటి రెండవ గుర్తు ఏంటంటే దేవుని భయం ఉండాలి. ఎవరి భయం ఉండాలి? ఈ రోజుల్లో చాలామంది దేవుని బిడ్డలుగా చెప్పబడుతున్న వారు సహితం మరలా లోకంలో కలిసిపోతున్నారు, లోకానుసరమైన కార్యాలు చేస్తున్నారు, లోకం వెంట వెళ్ళిపోతున్నారు, ఎదురు చూడని కార్యాలు చేయగలుగుతున్నారు. కారణం ఏంటంటే వారికి ఏం లేదు? దేవుని భయం లేదు. చిన్నప్పుడు నాకు సిగరెట్ తాగే అలవాటు ఉండేది. సిగరెట్ తాగాలనుకున్నప్పుడంతా కూడా మా ఊర్లో నన్ను చూస్తే చాలా మంచోడు అనేవాళ్ళు. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడకుండా మౌనంగా ఉంటే చాలా మంచోడు. నేను చెప్తున్నాను, వాళ్ళ గట్టిగా మాట్లాడాలని నన్ను నమ్మచ్చు, కానీ అలాంటి సైలెంట్గా ఉండాలని నమ్మకూడదు. ఇది చాలా డేంజర్ లైఫ్. నా గురించి నేను చెప్తున్నాను. మనుషుల దృష్టికి మాత్రం చాలా మంచిగా, మా ఊరు వాళ్ళందరూ అనేవాడు, విజయ్ కుమార్ అంత మంచోడు లేడయ్యా మన ఇళ్ళల్లో, వాడిని చూసి నేర్చుకోండి అయ్యా అని. నాకు తెలుసు నేను అంత మంచోడిని. ఎవరు లేనప్పుడు చెట్లలోకి వెళ్ళి డకాడగా సిగరెట్ తాగామని వచ్చేసేవాడిని. వేసేబయ్య అట్టోళ్ళు చురుకైన వాళ్ళు ఉంటారు కదా, ఏంట్రా ఏందో వాసన వస్తుందంటే సార్ అబద్ధం ఆడబాక. నేను అబద్ధం ఆడుతూ ఆయన మళ్ళీ అంటాం అనమాట, అబద్ధం ఆడబాక, నేను సిగరెట్ తాగను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే మనకు దేవుని భయం లేనప్పుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యోసేపు గారికి దేవుని భయం ఉన్నది. హల్లెలూయా. ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చదివితే ఆయన తప్పు చేయడానికి అవకాశం ఏర్పడినప్పుడు ఆయన అంటాడు, నా దేవునికి విరోధంగా ఇంత గొప్ప కార్యం నేను ఎలా చేయగలను, ఇంత ఘోరమైన పాపాన్ని నేను ఎలా చేయగలను. ఆయన బంధువులు లేరు, వారి అన్నదమ్ములు లేరు, ఆయన కన్న తల్లిదండ్రులు అసలే లేరు, ఆయన భక్తి లేక నడిపించిన పాస్టర్ గారు అసలే లేరు అక్కడ. కానీ దేవుని భయం ఆయన కలిగి ఉన్నాడు కనుక పాపం చేయటానికి సాతానుడు ఆయన ప్రేరేపించినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుని భయం కలిగి పాపం చేయకుండా ఆ ప్రాంతాన్ని నుంచి ఆయన పరిగెత్తి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈనాడు క్రైస్తవులైన మనము పాపానికి దూరంగా పరిగెత్తాలి, కానీ పాపానికి సమీపంగా వెళ్ళకూడదు. యోసేపు ఐగుప్తులో ఆయన గొప్ప ప్రధానమంత్రి అయ్యాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని భయం కలిగి ఉన్నాడు, దేవునికి నమ్మకంగా ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడనేటువంటి ఆలోచన కలిగి తన జీవితంలో పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాడు. ఏ దేశ ప్రజలైతే ఆయన తక్కువగా మాట్లాడారో వారందరూ కూడా ఒకేసారి తలలోంచి ఆయన నమస్కరించారు. కారణం ఏంటో తెలుసా? ఆయనకు దేవుని భయం ఉంది. ఈరోజు మనకు దేవుని భయం ఉందా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడున్నా సరే, ఇంట్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, పనిలో ఉన్నా, ఎక్కడున్నా సరే దేవుడు నిన్ను చూస్తున్నాడని నువ్వు అర్థం చేసుకొని దేవుని భయం మనం కలిగి ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి. ప్రసంగి 12:13లో మనం చదివినట్లయితే మానవ కోటికి, మానవ జీవితానికి సరైనటువంటిది ఏంటి,
ఏం చేయాలి అంటే అక్కడ వివరంగా చెప్తున్నాడు ప్రసంగి. ఇదంతా వినిన తర్వాత ఆ తేలిన ఫలితార్థం ఇదే. ఎవరి ఏందంట ఆ పెద్దల భయం కూడా ఉండాలి, కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా దేవుని భయం కలిగి ఉండాలి. ఇదే మానవ కోటికి విధి. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యానుసారంగా జీవించడమే మనకు కావాలి. నేను మరలా చెప్తున్నాను, ఎవరైతే దేవుని భయం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తుంటారో వారిని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇంతమందిరం కట్టబడ్డానికి గల కారణం ఏంటంటే డబ్బులు స్టాక్ ఉంది కాదు. పిల్లర్స్ వేసేటప్పుడు నేను వచ్చి ప్రార్థన చేశాను. నాతో పాటు చాలామంది పాస్టర్లు వచ్చారు. అప్పుడు అన్నగారు అన్నారు ఏంటంటే, మా కాడ ఏం లేదయ్యా, ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నామని. ఈరోజు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంతమందిని కట్టబడ్డానికి గల కారణం ఏంటంటే దేవుని భయం. ఎప్పుడైతే మనకు దేవుని భయం ఉంటుందో దేవుడు మనకేం కావాలో అవన్నీ కూడా ఆయన సమకూర్చేవాడు ఉంటున్నాడు. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే 44వ వచనంలో అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది, విశ్వసించిన వారు అందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. అంటే ఐక్యత కలిగి ఉన్నారు. ఈ రోజుల్లో ఒక ఇంట్లో 3 అన్నదమ్ములు ఉంటే 3 వాకిళ్ళు ఉన్నాయి. ఒక 25-30 సంవత్సరాలకు ముందు వెళితే 30 మంది ఇంట్లో ఉంటే ఒకే వాకిలి. మీ ఊర్లో బెడ్రూమ్లు అవన్నీ ఉండేవి నాకు తెలియదు. మా కడ ప్రాంతంలో అప్పుడు ఎలా ఉండేదంటే ఎఫ్సీ గోడలాగా ఏదంతా పైన గోడలు అట్లా వరుసగా ఉండేది. అంకణాలు కొట్టాలనేది 10 మంది, 15 మంది, 18 మంది ఆ ఇంట్లోనే ఉండేవారు. ఈరోజు 3 అన్నదమ్ములు 3 మూలలో 9 బెడ్రూమ్లు ఉన్నా కలిసి ఉండలేకపోతున్నారు. ఎందుకు? ఐక్యత లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో ఐక్యత ఉండాలి. దేవుని సంఘం అని పిలువబడుతున్నటువంటి సంఘములో ఐక్యత ఉండాలి. సేవకుడు ఏం చెప్తాడో దానికి మనం సరైనటువంటి ఉండాలి. ఆది సంఘంలో చూడండి, దైవ సేవకులు ఏం చెప్పారో దానికి వాళ్ళు అవును అంటూనే వెళ్ళారు. ఎక్కడ కూడా ఎదురు మాట్లాడినట్టుగా లేదు. ఈ రోజుల్లో సంఘాల్లో వచ్చిన తలనొప్పులు ఏంటంటే పాస్టర్ గారు ఒకటి చెప్తే విశ్వాసులు ఒకటి చెప్తారు. అందుకని మా చర్చిలో ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరరు ఇవన్నీ లేవు పోస్టులు. నేను చెప్పాను, ఆ ఎన్ని వద్దనుకున్న వాళ్ళే చర్చికి రండి అని చెప్తాను. అందుకే మా చర్చిలో తక్కువ ఉంటారు. మీరన్న మేలు, సుమారుగా 50 మంది దగ్గర ఉన్నారు. మా చర్చిలో అందరు వస్తే 35-40 మంది అంతే. అన్నగారు చూశారు. మీరు అనుకోవచ్చు బెంగళూరు నుంచి వచ్చాడు కనుక ఈయనకి ఎంత పెద్ద చర్చి ఉంటుందో అని. అందులో కొంచెం మంచి బట్టలు వేసుకున్నాం కనుక ఎంత బాగుంటుందో అని. నేనేం చెప్పాలనుకుంటానంటే, ఎక్కువ మంది ఉండటం తప్పు నేను బోధించడం లేదు, కానీ భక్తి లేకుండా, నీతి లేకుండా, నిజాయితీ లేకుండా, దేవుని భయం లేకుండా ఎంతమంది ఉన్నా ప్రయోజనం లేదు. బైబిల్ సెలవిస్తుంది, ఆది సంఘం వారందరూ ఏం కలిగి ఉన్నారు? ఆ ఐక్యత కలిగి ఉన్నారు. ఏ విషయంలో ఐక్యత? ఆస్తి విషయంలో. ఇప్పుడు పొరపాటున అన్న ఒక్క అడుగట జరిగాడు అనుకోండి, తమ్ముడు ఏమంటాడు? అయ్యా నువ్వు అన్నవైతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయి అంటారా లేదా? మీ ఊరు వాళ్ళు అనరేమో, మా కడపోళ్ళు అంటారా లేదా? ఒకవేళ తమ్ముడికి చాలకు వచ్చిందనుకోండి, ఒక మూవరెడిట జరిగాడు అనుకోండి పై పక్కకు, అన్న చూసి చూడనట్టుకున్నా వదిన మాత్రం ఒప్పుకోదు. అన్నకు తెలుసు, చూసి ఉంటాడు, పోతే పోయిందిలే మా తమ్ముడు అనుకోండి. కానీ ఏం ఊరకుండదు. ఏం మీ తమ్ముడు కట్టేది కన్ను కనపడలా నీకు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కుటుంబాలు బాగుపడకుండా పోవటానికి, ఈ రోజుల్లో సమాజం బాగుపడకుండా పోవటానికి, ఈ రోజుల్లో సంఘాలు ఉన్నత రీతిలో అభివృద్ధి కాలేకపోవటానికి గల కారణం ఏంటంటే ఐక్యత లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది సంఘం అంత గొప్ప కార్యాలు చేశారు, అంత గొప్పగా దేవుని కొరకు వాడబడ్డారు. కారణం ఏంటంటే వారి జీవితంలో ఏముంది? ఐక్యత. వారు కలిగిన ఆస్తిని అంతటిని కూడా ఒకే దగ్గర పెట్టేశారు. ఈరోజు మన మొబైల్కి కూడా నంబర్ వేసుకుంటున్నాం. ఎంతమంది మొబైల్కి సీక్రెట్ నెంబర్ ఉంది చెప్పండి? లేని వాళ్ళు చేతులు ఎత్తండి. బా నువ్వు ధన్యుడు అయ్యా, నువ్వు నిజంగా పాస్టర్ ఫిట్. కొంతమంది భార్య మొబైలు సీక్రెట్ నెంబర్ భర్తకు తెలియదు, భర్త మొబైల్ సీక్రెట్ నెంబర్ భార్యకు తెలియదు.
మళ్ళీ వాళ్ళిద్దరు భార్య భర్తలు. మా పాస్టర్ అమ్మంటది, నీ మొబైల్కి సీక్రెట్ నెంబరే లేదు. నాకాడ సీక్రెట్ లేదు, ఇంకా సీక్రెట్ నెంబర్ ఎందుకు? బెంగళూరులో ఒకరు, కర్నూలులో ఒకరు, కడపలో ఒకరు, అనంతపురంలో ఒకరు ఉంటే నాకు సీక్రెట్ నెంబర్ అవసరం. నేను ఎన్ని దేశాలు తిరిగినా ఒకరే ఆమె ఉండేది నాకు. ఇంకా సీక్రెట్ ఎందుకు? ఏడా నేనేం కోటీశ్వరిని కాదు. ఒకవేళ అకౌంట్లో ఉన్నది ఏమన్నా వేసేమన్నా తీసుకెళ్ళి వస్తుందేమో నేను సీక్రెట్. ఏం కలిగి ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము ఐక్యత కలిగి ఉంటామో దేవుడు అద్భుతం చేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 2 వచనాల్లో మనం చదివితే, ఉంటే కలదు సుఖం. కానీ ఇప్పుడు కలిసి కాదు, కలిసి ఉంటే సుఖం లేదంటున్నారు. ఈ మధ్య మా బెంగళూరులో అక్కడికి పెళ్ళి అయింది. ఏరా బాబు పెళ్ళి అయినాక ఎన్ని రోజులు ఉన్నా మీ అమ్మ నాన్నలతో అంటే, అదేంటి అంకుల్ అట్టంటావు, పెళ్ళి కాకముందు అమ్మాయి నేను ఇద్దరు ఇల్లు చూసుకున్నావు, ఇంటికి సామాన్లు కొన్నామని. ఊరిని నీకేం పోయాక దగ్గరికి వచ్చిందిరా అన్న. ఎప్పుడంట ఒకప్పుడు పెళ్ళి అయినాక పిల్లలు కానీ 5-6 సంవత్సరాలు అయ్యి ఇల్లు చాలకపోతే వేరే అయిపోయేవాళ్ళు. ఇప్పుడంట పెళ్ళి కాకముందు కానీ 3 నెలల ముందు కానీ ఇల్లు చూశారు, ఇంటికి కావాల్సినటువంటి సామాన్లు తీసేశారు, రిసెప్షన్ అయిపోయేది ఆల్చమంటే డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్తారంట. ఇక అమ్మాయికి తల్లిదండ్రుల విలువ ఏం తెలుస్తుంది? అత్తమామల విలువ ఏం తెలుస్తుంది? బావగారు అక్కగారుల విలువలు ఏం తెలుస్తుంది? మరుదుల విలువ ఏం తెలుస్తుంది? ఆలోచన చేయండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం. తర్వాత మనం చదువుకున్నట్లయితే 45వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడింది, ఇదియుగాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొరది పంచిపెట్టిరి. హల్లెలూయా. 5వది దేవుని ప్రేమ కలిగి మనం ఉండాలి. దేవుని ప్రేమ అంటే ఐ లవ్ యూ అని చెప్పడం కాదు. దేవుని ప్రేమ అంటే రోజు ప్రూవ్ ఇవ్వడం కాదు. జాగ్రత్తగా ఉండండి ఆడపిల్లలు, దండం పెట్టి చెప్తున్నాను. ఈరోజు రోజు ప్రూవ్ ఇస్తారు, రేపు గొంతుకు వస్తాడు. మోసమైన మనుషులు ఈ మధ్య కాలంలో ఎన్నో మనం చూస్తున్నాం. జాగ్రత్తగా ఉండాలి. నేను దేవుని ప్రేమ అంటే ఆ ప్రేమల గురించి కాదు నేను చెప్పేది. యేసుక్రీస్తు వారు మన కొరకు కల్వరి గిరిలో చూపిన ప్రేమను మనం కలిగి ఉండాలి. ఇక్కడ మనం చదివినట్లయితే వారికున్న ఆస్తులు అమ్మి వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు. మా అన్నని 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చి, ఏసేపు అన్న తమ్ముడని తక్కువ ఇచ్చి, ఇంకొకరని ఎక్కువ ఇచ్చి అట్లా చేయాల. ఏం చేశారంట? వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు. నేను మరలా చెప్తున్నాను, ఇలాంటి ప్రేమ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, మా సంఘం కొద్దిమందే ఉండేది. అన్నగారు 2-3 సార్లు చూశారు. అయినా ఎవరింట్లో ఏదన్నా ఇబ్బంది కన్నీరు కలిగింది అని అంటే అందరు జాయిన్ అవుతారు. జస్ట్ విత్ ఇన్ 1.5-2 అవర్స్లో ఆ ఇంటికి ఏం కావాలో అన్నీ సమకూరుస్తారు. వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఒకరింట్లో ఏదైనా మరణమైందనుకోండి, ఆ మరణం వార్త విన్నది మొదలుకొని ఆ వ్యక్తిని తీసుకెళ్ళి సమాధి చేసి ఇంటికి వచ్చి మళ్ళా ఆదరణ కూడికి పెట్టేంత వరకు కంప్లీట్గా చర్చి కేర్ తీసుకుంటాం. మేము సందాలు వేసుకోం, చెప్పం మీరు 1000 ఇవ్వండి, మీరు 2000 ఇవ్వండి, మీరు 5000 ఇవ్వండి అని. వారికి వారుగా ముందుకు వచ్చి సహాయం చేస్తుంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, నేనేం చెప్పాలనుకుంటానంటే, కుటుంబాలకు అందరికీ కష్టమే. కోవిడ్ వచ్చిన కాడి నుంచి ఆర్థికంగా అందరికీ ఇబ్బందిగా ఉంది, నేను లేదంటం లేదు. కానీ అవసరమైనప్పుడు మన వారికి మనం ఏం చేయాలా? ఆదుకోవాలి, సహాయం చేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం అలాగ సహాయం చేస్తామో సంఘము అభివృద్ధి అవుతుంది, సేవకులు ఆశీర్వదించబడతారు, సంఘములో కొత్త వారు వస్తుంటారు, సంఘము నానాటికి బలాభివృద్ధి అవుతుంది. ఇక్కడ మనం చూసినటువంటి కార్యక్రమంలో మనం చూసినట్లయితే వారు దేవుని ప్రేమ కలిగి ఉన్నారు. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:1 అన్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. దేని కొరకు ప్రయాసపడాలంట?
ఈ రోజుల్లో ఆస్తి సంపాదించే దాంట్లో ప్రయాసపడుతున్నారు, చదువుల్లో ప్రయాసపడుతున్నారు, ఉద్యోగాలు సంపాదించుకునే దాంట్లో ప్రయాసపడుతున్నారు, పెళ్లి పెత్తనాలకు ఎంత ప్రయాసపడుతున్నారో. అవునా కదా? కానీ దేవుని ప్రేమ కలిగి ఉండటానికి ఎంత ప్రయాసపడుతున్నాం మనం? నాలో దేవుని ప్రేమ ఉండాలి, మా కుటుంబంలో దేవుని ప్రేమ ఉండాలి, మా సంఘంలో దేవుని ప్రేమ ఉండాలి, మా గ్రామంలో దేవుని ప్రేమ ఉండాలి అని ఎంతమంది మనం ప్రయాసపడుతుంటున్నాం. బైబిల్ సెలవిస్తుంది దేవుని సంఘానికి ఉండాల్సిన 4వ గుర్తు ఏంటంటే దేవుని ప్రేమ కలిగి ఉండాలి. 5వదిగా మనం చూసినట్లయితే 46వ వచనంలో అక్కడ ఈ విధంగా రాయబడింది, మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఉన్నారు. హల్లెలూయా. 5వదిగా ప్రజల దయ, దేవుని దయ మనకు కావాలి. నేను మరలా చెప్తున్నాను, దేవుని దయ రావాలంటే ఫస్ట్ మనుషుల దయ కావాలంటే ఫస్ట్ దేవుని దయ కావాలి. ఎప్పుడైతే మనం దేవుని దయను పొందగలమో ఆ తర్వాత ప్రజల దయను కూడా మనము పొందగలం. ఈ రోజుల్లో చాలామంది ఇతరులను లెక్క చేయరు. 4 పాటలు నేర్చుకొని అంత ఆరాధన చేసి 4 వాక్యాలు నేర్చుకుంటే ఇక పాస్టర్ను లెక్కే చేయరు. ఒకవేళ ఎప్పుడన్నా గట్టిగా చెప్పారనుకోండి, ఇప్పుడు నాకు దేవుడు ఆత్మ ప్రేరేపిస్తున్నాడు, నన్ను కూడా మందిరం కట్టమని. బెంగళూరులో ఇలాంటి సంఘాలు ఎక్కువైపోయినాయి. వీళ్ళ మైకి అట తిప్పితే వాళ్ళ మైకి ఎట తిప్పితే. ఇంతకుముందు మైకులు ఎట తిప్పేవాళ్ళు. ఎవరైతే రక్షణ లేదో వాళ్ళు ఈ మైక్ ద్వారా వాక్యం విని మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని బిడ్డలు మార్చబడాలని మైకి పెట్టేవాళ్ళు. ఇప్పుడు మైకులు ఎట పెడుతున్నారు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, ఇది మీ చర్చి, మా చర్చి ఆ పక్క రోడ్డు పక్కన ఉందనుకోండి, మా పాటలు ఎంత బాగుండయో మీకు వినపడాలి. మీరు పెట్టలేండట, మేము చెప్తున్నాం. అది కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ సంఘంలో ఉన్న వారందరూ కూడా మనుషుల దయను పొందారు. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, మన మందిరంలోని భక్తి కాదు, మన గ్రామంలో, మన పరిసర ప్రాంతాల్లో, మన ఇరుగు పొరుగు వారి మధ్య నీ దయ అక్కడ కనపడాలి. వారి దయను పొందుకోవాలి. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో మనం చదివితే, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు దేవుని దయందును, యేసు జ్ఞానమందును, వయసు ఎందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారికి మనుషుల దయ అవసరమైంది. మనకు కూడా మనుషుల దయ కావాలి. కొన్నిసార్లు మనం అందరినీ త్రోసివేస్తుంటాం, అది తప్పు. యేసేబన్నలో నాకు నచ్చిన ఒక పాయింట్ ఏంటంటే, ఎవరి గురించి అన్న ఏదైనా మాట్లాడితే అన్న ఒకే మాట అంటాడు, ఎందుకు లేని వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం, దేవుడు వారిని క్షమించని, దేవుడు వారిని కాపాడని అని. నాకైతే కొంచెం కోపం, కానీ అన్న ఆ మాట అనేటప్పుడు నాకు సిగ్గు అనిపించింది. ఒక పాస్టర్గా నేను కూడా అట్లే ఉండాలి కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మనుషుల దయ మనం చాలా ముఖ్యం. అందుకే మామూలుగా లోకంలో ఒక మాట అంటారు, చచ్చిపోయిన దానికి మోసేదానికన్నా 4 సంపాదించుకోవాలంటారు. ఎవరిని, ఎంతమందిని? ఒకసారి ఒక ఊర్లో చావు అయింది, నేను వెళ్ళాను, ఎవరు రాలా పట్టుకోవడానికి. ఏందిరా బాబు అని నాకు బాధ అనిపించింది. ఏంది అని అంటే, ఆ చనిపోయిన ఆయన అంత మంచోడంట ఆ ఊర్లో. మీకు నవ్వొస్తుంది, నేను ఆ రోజు ఏడ్చాను. ఎంత దరిద్రం బతికాడు అని అనిపించింది. నువ్వు చనిపోయినప్పుడు నిన్ను మోసుకెళ్ళేది నీ భూమి కాదు, నీ వెండి బంగారాలు కాదు, నీ ఆస్తిపాస్తులు కాదు, నీ బిల్డింగ్ కాదు, నీ కారు కాదు, మనుషులే నేను మొయ్యాలి. కనీసం బ్రతుకున్నప్పుడు కాకపోయినా చచ్చిపోయినప్పుడన్నా వచ్చి మోసే వాళ్ళని సంపాదించుకోవాలి. అది దేవుని మనుషుల దయ అంటే. ఈ రోజుల్లో చాలామందికి అడమంతరం కదా, ఏమి లేకుండా 1/2 ఎకరా భూమి వచ్చి ఉన్నట్టుండగా 10 మూటలు వడ్లు వచ్చాయనుకో ఇంట్లో, ఇంకా ఆ ఊర్లో ఎవరిని లెక్క చేయరు. అది పొరపాటు. దేవుని పెట్టాలి. మనకు దేవుని దయ కావాలా, మనుషుల దయ కావాలి. అందుకే ఆస్తి ఉన్నా లేకపోయినా మనం ఎవరిని సంపాదించుకోవాలా, వ్యక్తులు సంపాదించుకోవాలి. జాగ్రత్తగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ సంఘస్థులు అందరూ కూడా మనుషుల దయను పొందారు. చివరిగా నేను చెప్పి ముగిస్తాను. 47వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, ఆనందముతోనూ నిష్కపటమైన మా హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు
ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అంటే నిజమైన సంఘానికి గుర్తు ఏంటంటే అనుదినము ఆత్మల సంఘానికి చేర్చబడాలి. అన్నగారు ఈ మందిరం ఇంత పెద్ద కట్టింది ఇతరులకు చూపించుకోవటానికి కాదు. ఇందాక అన్నాడు ఆయన ఉదయాన్నే, అన్న మందిరం కట్టడం అయిపోయింది, ఇంకా అసలు పని ప్రారంభమైంది, ఇప్పుడు ఆత్మలు తీసుకొచ్చి దాంట్లో నింపాలి అని. హల్లెలూయా. ఎస్, సంఘానికి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన పని అది. నశించిపోయే ఆత్మలను ప్రభు సన్నిధికి మనం నడిపించేటువంటి బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని సంఘానికి ఉండాల్సినటువంటి ఆరో గుర్తు ఏంటంటే నశించిపోతున్న ఆత్మలు దేవుని మందిరానికి నడిపించాలి. ఈ పని పాస్టర్ అమ్మదే కాదు, విశ్వాసులుగా మీరు కూడా చేయాలి. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఇతరులకు సాక్ష్యం చెప్పాలి. ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు మీ కష్టాల్లో దేవుడు ఎలా సహాయం చేశాడో వారికి చెప్పాలి. మీరు ఇబ్బందులు గుండా వెళ్ళేటప్పుడు దేవుడు ఎలా మిమ్మల్ని ఆదుకున్నారో వారికి చెప్పాలి. ఆ విధంగా చెప్పి వారిని ప్రభు కొరకు ప్రేరేపించి మందిరానికి నడిపించే వారికి ఉండాలి. హల్లెలూయా. బెంగళూరులో కోలార్ దగ్గర ఒక ఆమె ఉంది, పక్కా హిందూరాలు. అమ్మగారికి ఎట్లయితే చదువు లేదో అలాగే ఆమెకు కూడా చదువు లేదు, కానీ ఆమె దేవుని నమ్ముకొని, అంతకుముందు గుడిలో పూజారిగా పనిచేసేది, ఆమె దేవుని నమ్ముకొని ఒక సేవకుడి ద్వారా ఆమె ఇప్పుడు ఒక సంఘాన్ని నడిపిస్తుంది. దగ్గర 150 మంది ఉన్నారు. ఇప్పటికీ ఆమె వాక్యం చదివేది కాదు, కానీ ఆమె ప్రార్థన చేసిందంటే దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. అనారోగ్యాలు బాగుపడుతున్నారు, కుటుంబాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి, విడిపోయిన కుటుంబాలు కట్టబడుతున్నాయి, నిరుత్సాహానికి గురైన వారి జీవితాలు కట్టబడుతున్నాయి. నేనేం చెప్తానంటే దేవుని సేవకు కావాల్సింది సమర్పణ. దేవునికి సేవకు కావాల్సింది డిగ్రీలు కాదు. ఈ రోజుల్లో చాలామంది ఈ పొరపాటుతో ముందుకెళ్తుంటున్నారు. నేను ముగిస్తున్నాను. దేవుని మందిరానికి ఉండాల్సినటువంటి ఆరో గుర్తు నూతన ఆత్మల సంపాదన ఉండాలి. మనం ఏ విధంగా మన ఇంటికి సంపాదించుకుంటామో అదేవిధంగా దేవుని మందిరానికి నూతన ఆత్మలు మనం సంపాదించాలి. నంబర్ 1 ఏం గుర్తుండాలి? మనకు దేవుని కార్యముల పట్ల మనకి ఏముండాలి? ఆసక్తి ఉండాలి. రెండవదిగా మనం చూసుకున్నాము, మనకు దేవుని భయం ఉండాలి. మనకు చాలాసార్లు మనుషుల భయం ఉంటుంది, కానీ దేవుని భయం ఉండదు. దేవుని భయం ముఖ్యం. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుని ఐక్యత మనం కాపాడుకోవాలి. కుటుంబాల్లో సమస్యలు వస్తాయి, గ్రామాల్లో సమస్యలు వస్తాయి, సంఘాల్లో సమస్యలు వస్తాయి, కానీ వాటన్నిటిని పక్కన పెట్టి మనం ఐక్యత కలిగి ముందుకెళ్ళటానికి మనము ప్రయత్నం చేయాలి. నాలుగవదిగా దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు. ఇతరుల అక్కరతో ఉన్నప్పుడు వారి అక్కర్లు మనం ఏం చేయాలి? తీర్చేవారిగా మనం ఉండాలి. అది దేవుని ప్రేమకు సాదృశ్యం. ఐదవదిగా మనం చూసుకున్నాము, ప్రజలందరి వలన మనం ఏం పొందాలంట? దయ పొందాలి. మనుషుల దయ లేకపోతే, నేను అప్పుడే చెప్పాను కదా, ఆ శవాన్ని మోయటానికి దగ్గరికి వచ్చి ముట్టుకోవటానికి కనీసము 3.5-4 గంటలు పట్టింది. లాస్ట్కి విధి లేక ఆడున్న పాస్టర్ గారు నేను ఒక పక్క పట్టాము, 2 యవ్వనస్తులే పట్టాము. సరే, ఎలాంటి వాడైనా కానీ మనం ప్రేమ చూపించాలి కదా అని. అప్పుడేమైంది ఏం బిడ్డరా? ప్రజల యొక్క దయ మనకు కావాలి. చివరిగా నూతన ఆత్మను ప్రభు కొరకు మనం ఏం చేయాలా? సంపాదించి సంఘంలో చేర్చే బాధ్యతలో సేవకులతో పాటు మనం కూడా కలిసి పనిచేయాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయుగాక. ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవజనులకు, దేవునికిని ఆసక్తితో విన్న మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను.